చిన్న పురుగు అది వచ్చి చేయిపోయిన వాలితే మంట, ఎర్రటి దద్దుర్లు, నీటి బుడగలు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంతంలో ప్రస్తుతం యాసిడ్ పురుగులు కలకలం నెలకొంది. తాడేపల్లిగూడెంతో పాటు ఆరుగొలను, జగన్నాథపురం ప్రాంతంలో కూడా ఈ పురుగుల బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గత నెల రోజులుగా ఈ పురుగుల తాకిడి పెరిగిందని, ఇళ్లలోకి లైట్లున్న ప్లేస్ కి తలుపులు, కిటికీల వద్దకు ఎక్కువగా వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పురుగులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇన్ జనరల్ ఎవరైనా చేతిపైన ఒక పురుగు గనక వస్తే వెంటనే దాన్ని చేతితోనే నలిపేస్తారు. అయితే ఈ పురుగుల్లో ఉన్న రసాయనం వల్ల దద్దుర్లు, నీటి బుడగలు, కొంతమంది మందిలో తీవ్రమైన దురద, మంట కూడా వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అయితే వైద్యులు మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ పురుగుల వల్ల ప్రాణాపాయం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కాకపోతే వీటిని నలపకుండా ఉండాలని, మెల్లగా తొలగిస్తే మంచిదని వాళ్ళు సూచిస్తున్నారు. ఒకవేళ చర్మంపై దద్దుర్లు లేదా బుడగలు ఏర్పడితే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రమైన నీటితో కడిగి వైద్యుల సలహాతో యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ వాడాలని సూచిస్తున్నారు. లక్షణాలు ఎక్కువగా ఉంటే హాస్పిటల్కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఈ యాసిడ్ పురుగులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి, వాటిని ఎలా నియంత్రిస్తారు, ప్రజలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి యాసిడ్ పురుగులు కనిపిస్తున్నాయా? అవి చేతిపై వాలితే వాటిని చేతితో నలపకండి. ఈ విషయాన్ని అందరితోని షేర్ చేసుకోండి.